ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఖజానాలో డబ్బులు లేవు, నాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉంది, కానీ ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదే కాదు, మొన్న అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చూస్తే భయం వేస్తుంది, హామీలు చాలా ఇచ్చేసామని చెప్పేసి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు సార్, మీరు సారీ చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకు అంటే, మీరు ఇచ్చిన హామీలు 100కి 100% నెరవేరుస్తారు అని అయితే ఖచ్చితంగా ఎవ్వరూ మీకు ఓటేయలే. మీ పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి మీరు ఒకవేళ వెనక్కి తగ్గిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. సో పథకాలు అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తాడు అని చెప్పేసి చాలామంది బలంగా నమ్మారు. సో తీరా చూస్తే ఏమైంది, ఆయన మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఆ స్టేజ్కి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. సో ఇది కూడా మంచిదే. రేపు పొద్దున ఆయన పార్టీ స్టాండ్ ఏంటో కూడా జనానికి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అమలు చేస్తారన్న హోపు జనాల దగ్గర ఏం లేదు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు 5 years వరకు పథకాలు 100 అని చెప్పేసి. 2014 నుంచి 19 వరకు మీరే కదా అన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ 6 నెలలకి ఇచ్చారు. లాస్ట్ 6 నెలల్లో చివరి నెలలో పసుపు కుంకుమ ఒక్కొక్క మహిళకి 10,000 అకౌంట్లో వేశారు. అంతకు మించి మీరు ఇచ్చిన హామీలు అప్పుడేం అమలు చేయలేదు కదా. సో మీరు అస్సలు ఏం ఫీల్ అవ్వద్దు. జనాలు మీరు ఇస్తారనే ఆలోచన అయితే ఏం కలిగి లేరు. ఎందుకంటే కేవలం చిన్న చిన్న బడ్జెట్లే, గ్యాస్ బండ్లకే ఒకే ఒక్క బండి ఇచ్చారు మీరు సంవత్సరానికి. 24, 25 బడ్జెట్కి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా జనాలు? సో మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు సార్. థ్యాంక్ యూ.